అనంతుని చేతిలో అశూరీలు. అనంతుని చేతిలో అశూరీలు. ప్రియులరా, బబులోను సామ్రాజ్యము కంటే ముందుగా ఉన్నటువంటి సామ్రాజ్యం అషూరు సామ్రాజ్యం. ఈ అషూరు సామ్రాజ్యానికి ఇశ్రాయేలు రాజ్యానికి కొన్ని రకాలైనటువంటి చేదు జ్ఞాపకాలు ఉన్నాయి, సంబంధాలు ఉన్నాయి. దీనిలో దేవుని యొక్క ప్రమేయము ముడిపడి ఉన్నది. ఏమిటి ఆ సంగతులు అనేటువంటి విషయాన్ని ఈరోజు మనం ధ్యానించుకుందాం. ప్రియమైనటువంటి దేవుని వారలారా, అషూరు సామ్రాజ్యం ఇది ఎప్పుడు, ఎక్కడ, ఏ విధంగా ప్రారంభమైంది అని మనం ఆలోచించినట్లయితే, అషూరు అనేటువంటిది ఇశ్రాయేలు సామ్రాజ్యానికి ఉత్తర దిక్కున ఉంటుంది. దమస్కుకి కుడివైపులో ఉత్తర దిక్కున, అంటే సిరియాకి కుడివైపున ఉంటుంది. ఈ దేశమునకు కేంద్ర పట్టణము ఏది అనంటే నీనెవే. నీనెవే అనగానే మీ అందరికీ వెంటనే జ్ఞాపకం వచ్చేటువంటి భక్తుడు యోనా. అంటే అషూరు యొక్క కేంద్ర పట్టణము నీనెవే అనేది ఒకసారి మనం కన్ఫర్మ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేసినట్టయితే, రాజుల గ్రంథము 2వ రాజుల 19వ అధ్యాయము 36వ వచనాన్ని చదువుకుందాం. ఇక్కడ బెన్హదదు అనేటువంటి వ్యక్తి ఇశ్రాయేలీల మీద దండయాత్ర చేయటానికి వచ్చాడు. అయితే దేవుడు కలుగ చేసుకొని బెన్హదదుని వెనకకి పారదోలుతాడు. ఆ క్రమంలో అతడు తిరిగి ఎక్కడికి వెళ్ళాడు అనేటువంటి విషయం అక్కడ తెలియచేయబడుతుంది. ఒకసారి చదువుకుందాం. రాజుల గ్రంథం 19వ అధ్యాయము 36వ వచనం. ఏంట్రా? సన్హెరీబ్. రైట్, నేను బెన్హదదు అన్నాను, సన్హెరీబ్. రైట్. అషూరు రాజు అయినటువంటి సన్హెరీబు తిరిగిపోయి ఏ పరిస్థితిలో అంటే, ఇక్కడ ఇశ్రాయేలీను ఆక్రమించడానికి వచ్చాడు, కానీ అది సాధ్యపడక, పైగా తనే సైన్యమును కోల్పోయి తిరిగి వెళ్ళాడనమాట. తిరిగిపోయి నీనెవే పట్టణమునకు వచ్చి నివసించిన తర్వాత, అంటే అషూరీల రాజైనటువంటి సన్హెరీబు యుద్ధమునకు వచ్చి వల్లపడినటువంటి పరిస్థితుల్లో తిరిగి వెళ్ళి ఎక్కడ నివాసం చేశాడు? నీనెవేలో నివాసం చేశాడు. ఈ మాట అషూరుల యొక్క కేంద్ర పట్టణము నీనెవే అనేటువంటి విషయాన్ని ప్రస్ఫుటం చేస్తుంది. ఇది మరొక చోట కూడా ఉంటుంది. అది మీరు తర్వాత, అంటే దీన్ని కన్ఫర్మేషన్ చేసుకోవటం కోసం లేదా సపోర్ట్ చేసేటువంటి రెఫరెన్స్ అనుకోవచ్చు. అది యెషయా గ్రంథం 37:37లో ఉంటుంది. తర్వాత మీరు చదువుకుంటారు. ఓకే, రైట్. నీనెవే పట్టణము కేంద్ర పట్టణముగా ఉన్నటువంటి అషూరు దేశము, ఇవి ఎలా రూపుదాల్చుకున్నాయి అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తే, ఆదికాండము 10వ అధ్యాయము 8వ వచనం నుండి చదువుకుందాం. 10వ అధ్యాయం 8వ వచనం. ఏమంటే ఇది మనకి పాపులర్ నేమ్ ఏంటంటే
హాము. షేము సంతానము కంటే కూడా హాము యొక్క సంతానము బహుగా విస్తరించినట్టుగా మనం చూడగలం ప్రపంచంలో. ఒక విధంగా చెప్పాలంటే ప్రపంచములో అత్యధిక సంతానము విస్తరించినటువంటి సంతానము ఎవరిది అని అంటే హాము సంతానము అని చెప్పవచ్చు. హాము సంతానము ఆసియాలో ఉంది, హాము సంతానము ఆఫ్రికాలో ఉంది, హాము సంతానము యూరప్లో ఉంది. అంతగా విస్తరించింది హాము సంతానం. ఈ హాములో నుండి వచ్చినటువంటి వాడే మిస్రాయిము అంటే ఐగుప్తు, హాములో నుండి వచ్చినటువంటి వారే కూషు, హాములో నుండి వచ్చినటువంటి వారే ఇంకా రకరకాలైనటువంటి జనులు ఉన్నారు. కూషు అంటే ఎవరో కాదు, ఈనాడు ఉన్నటువంటి ఇథియోపియా అని అంటాం కదా, రైట్, ఇథియోపియా. ఇలా అసలు దాంట్లోనికి వెళ్తూ ఉంటే చాలా వండర్గా అనిపిస్తూ ఉంటుంది, రైట్. మరి ఈ దేశపు జనులు ఫలాని వారి సంతానమా అని మనకు ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. అరే ఎంత అద్భుతము అని ఇంకా కొంచెం ఇంట్రెస్ట్ అనేటువంటిది బాగా పెరుగుతూ ఉంటుంది, రైట్. హాము యొక్క సంతానము కూషు. కూషు యొక్క సంతానం ఎవరో ఇక్కడ చెప్తున్నారు. 8వ వచనం, 10వ అధ్యాయము 8వ వచనం. కూషు నిమ్రోదును కనెను. ఎవరిని? నిమ్రోదును కనెను. అతడు భూమి మీద పరాక్రమశాలి అయి ఉండుటకు ఆరంభించెను. సహజంగానే అప్పటి మనుషులకు ఆరోగ్యము ఎక్కువ, బలము ఎక్కువ. అందులో నిమ్రోది ఇంకాస్త బలశాలి. పైగా ఆయన మెంటాలిటీ కూడా ఏంటంటే ఆయన బలమును ఆయన ఇంకా పెంపొందించుకునేటువంటి ప్రయత్నం చేసేటువంటి వాడు, పరాక్రమమును కనపరచాలనేటువంటి ఒక ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వ్యక్తి, రైట్. అందుకే ఇక్కడ ఏమన్నాడు అంటే భూమి మీద పరాక్రమశాలి అయి ఉండుటకు ఆరంభించను. అతడు యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడు కాబట్టి, యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడైన నిమ్రోదు వలె అను లోకోక్తి కలదు. అప్పటికే సామెత పుట్టిందట. ఏమని పుట్టిందట? దైవ సన్నిధిలో పరాక్రమము కలిగినటువంటి నిమ్రోదు వలె. బాక్సింగ్ అనగానే ఎరే టైసన్ అయిపోయినట్టున్నారా అని అంటూ ఉంటారు కదా, లైక్ దట్. క్రికెట్ అనగానే సచిన్ టెండూల్కర్ రా అని అంటూ ఉంటారు కదా. నటన అనగానే కమల్ హాసన్ అని అంటూ ఉంటారు కదా, లైక్ దట్. పరాక్రమము అని అనగానే ఆ రోజుల్లో ఎవరి వాడుక ఉండేది అంటే ఈ నిమ్రోదు. నిమ్రోదు అయిపోయినావు కదరా నువ్వు, ఆ రకంగా అనమాట. నిమ్రోదు లోకోక్తిగా ఉండెను. తర్వాత షీనారు దేశములోని బాబేలు, ఎరెకు. అంటే ఈ బాబేలు, ఎరెకు, అక్కదు, కల్నే అనే రకరకాలైన పట్టణాలు ఉన్నాయి. ఈ పట్టణాలన్నిటినీ కలిపి ఈ పట్టణాలన్నీ కూడా ఏ దేశములో ఉండేటివట అంటే ఆ రోజుల్లో ఉన్నటువంటి దేశం పేరు షీనారు, రైట్. షీనారు దేశములో ఒక పట్టణం బాబేలు, ఒక పట్టణం ఎరెకు, ఒక పట్టణం అక్కదు, ఒక పట్టణం కల్నే అను పట్టణములు అతని రాజ్యమునకు మొదలు. అతని రాజ్యమునకు మొదలు అంటే నిమ్రోదు పరాక్రమశాలి అయి రాజ్య పరిపాలన చేశాడు. ఏ రాజ్యాన్ని పరిపాలించాడయ్యానంటే షీనారును పరిపాలించాడు. ఆ షీనారులో ఒక పట్టణం పేరు, ఏం పట్టణం అది? బాబేలు. దాన్నే రాను రాను ఏమన్నారు అనంటే బబులోను అని అన్నారు. ఈ బబులోను కేంద్రంగా చేసుకొని పరిపాలించినటువంటి రాజ్యం పేరే బబులోను రాజ్యం. ఆ తర్వాత సామ్రాజ్యం, ఆ పిమ్మట నెబుకద్నెజర్ కాలానికి అది మహాసామ్రాజ్యం అయింది. అంటే ఇప్పుడు బబులోను మహాసామ్రాజ్యముగా రూపాంతరం చెందినటువంటి ఈ ప్రాంతాన్ని మొట్టమొదటగా పరిపాలించినటువంటి వ్యక్తి ఎవరయ్యా అనంటే నిమ్రోదు.
పరోక్షంగా చెప్పాలి అంటే బబులోను సామ్రాజ్య పితామహుడు నిమ్రోదు. బబులోను సామ్రాజ్య పితామహుడు నిమ్రోదు. అంతేకాదు, ఇంకా చూడండి, ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. కిందికి వెళ్ళినట్టయితే ఇక్కడ మనకు 10వ వచనములో అతని పట్టణములు అతని రాజ్యమునకు ఏంటది మొదలు, అంటే ఆ రాజ్యం యొక్క పరిపాలన ప్రారంభికుడు అంతని అర్థం. తర్వాత ఆ దేశములో నుండి, చదివే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదా, చదవదలుచుకోలేదా, కనెక్ట్ అవ్వట్లేదా? తర్వాత 11వ వచనం, ఆ దేశములో నుండి అష్షూరుకు బయలుదేరి వెళ్ళి నీనేవెను, రాహబోతీరును, కాలాహును, నీనేవేకును, కాలాహుకును మధ్యనున్న రెసెనును కట్టించెను. ఇతడు తన రాజ్యానికి విస్తరింపచేశాడు. ఈ సీనారు అనేటువంటి రాజ్యాన్ని ప్రారంభించి ఇక దాన్ని విస్తరిస్తున్నాడు. ఎక్కడి దాకా వెళ్ళాడంటే ముందు నీనేవే అనేటువంటి పట్టణం ఈ సీనారు దేశ బయటి ప్రాంతములో నిర్మాణం చేశాడు. నీనేవేను మాత్రమే కాకుండా ఇంకేం చేశాడట, ఏమేమి కట్టించాడట అంటే రెసెనును కట్టించెను. దేనికి ఇంకోటి కాలాహు అనేటువంటి పట్టణాన్ని కట్టించాడు. నీనేవేను కట్టించాడు, కాలాహును కట్టించాడు. ఈ రెండింటి మధ్యలో ఏం కట్టించాడు? రెసెనును కట్టించెను. ఇదే ఆ మహాపట్టణము. ఏది? రెసెను అనేటువంటిది మహాపట్టణము అని అన్నాడు. అయితే ఇప్పుడు ఇందులో 3 పట్టణాల ప్రస్తావన వచ్చింది. ఏమండి, మొదటి రాజ్యములో బహుశా 4 పట్టణాల ప్రస్తావన వచ్చినట్టున్నది. షీనారులో ఏటేటవి? బాబేలు, ఎరెకు, అక్కదు, కల్ని. ఇవి షీనారు దేశములో ముఖ్య పట్టణాలు. ఇక మరొక 3 పట్టణాలను కలిపి నీనేవే, కాలాహు, ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి రెసెన్, ఈ 3 పట్టణములను కట్టాడు ఆయన. ఎవరు? నిమ్రోదు. రాసుకోండి, మంచిదే. రాసుకోవటంతో పాటు కొంచెం నేను అడిగినప్పుడు కూడా సమాధానం చెప్పడానికి ప్రయత్నించాను. రైట్. ఇప్పుడు ఈ 3 పట్టణములను కలిపి దానికి ఏం పేరు పెట్టాడయ్యానంటే అష్షూరు. అంటే ఇప్పుడు అష్షూరు దేశ పితామహుడెవరు? లేదా రాజ్య, అష్షూరు దేశ లేదా రాజ్య పితామహుడెవరు? నిమ్రోదు. వావ్, ఎక్కడెక్కడికి వెళ్ళిపోతున్నది చరిత్ర, ఎక్కడెక్కడికి వెళ్ళిపోతున్నది. రైట్. ఇలా నిమ్రోదు గారు ఒక బబులోను రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. ఇంకా అప్పటికి బబులోను అని పిలువబడటం లేదు. ఏమని పిలువబడుతున్నది? అది సీనారు. అంతేనా? నో, ఇందాక చదువుకున్నాం కదా, సీనారే 10వ వచనం, సీనారు దేశం. ఓకే, సీనారు దేశంలో ఈ 4 పట్టణాలు భాగం, భారతదేశంలో బాంబేలాగా. ఓకే, రైట్. అదేవిధంగా ఇప్పుడు అష్షూరు దేశమును ఏర్పాటు చేశాడు. అందులో ముఖ్య పట్టణాలు నీనేవే, కాలాహు అండ్ గట్టిగా రెసెన్. రైట్. ఈ 3 పట్టణములను కలిపి ఒక దేశంగా ఏర్పాటు చేశాడు. రైట్. ఇప్పుడు ఇందులో మనకు పాయింట్ ఏంటంటే అష్షూరు దేశం మీద సీనారు దేశము అలియాస్ బబులోను దేశం అన్నమాట. అది దాన్ని అలా ఉంచుదాం. ఇప్పుడు మనం అష్షూరు దేశముల గురించి కాన్సన్ట్రేషన్ చేస్తున్నాం. ఎందుకంటే మన టైటిల్ ఏంటి? అనంతుని చేతిలో అష్షూరు దేశము. రైట్. ఇప్పుడు ఈ అష్షూరు దేశము పితామహుడు నిమ్రోదు. ఇక అది రాను ఇంతింతై
వటుడింతై అన్నట్లుగా ఈ అష్షూరు దేశమే బబులోను దేశాన్ని ఆక్రమించేసిందంటే దీని ఓనర్ ఒకడే కదా, కలిపేశారన్నమాట. ఇప్పుడు తదనంతరం కాలంలో షీనారు పోయి అది ఏ దేశంగా పిలువబడింది అంటే అష్షూరు దేశంగా పిలువబడింది. షీనారు కూడా అష్షూరు దేశంలో కలిసిపోయిందన్నమాట. అలా విస్తరించింది ఆ దేశం. ఇది నిమ్రోదు నుండి వచ్చినటువంటి దేశము. నిమ్రోదు ఎవరి కుమారుడయ్యారంటే కూషు. కూషు ఎవరి కుమారుడయ్యానంటే హాము. హాము ఎవరి కుమారుడయ్యానంటే నోవహు. రైట్, ఈజీగా కనెక్ట్ అయిపోతుంది. హిస్టరీ ఎంత ఈజీగా ఉంటుంది చూడండి. రైట్. ఇప్పుడు ఇశ్రాయేలు దేశం. ఇక ఇశ్రాయేలు దేశం ఎలా వచ్చింది, ఏం కథ, ఇదంతా మనకు తెలిసింది. ఇశ్రాయేలీలు అనగా యాకోబు సంతానం. యాకోబు ఇస్సాకు కుమారుడు. ఇస్సాకు అబ్రహాము కుమారుడు. అబ్రహాము ఎవరి కుమారుడు? కిజి పెట్టాల. షేము సంతానం. షేము, హాము, యాపతు కదా. నోవహు సంతానమే షేము, హాము, యాపెతు. హాములో నుండి వచ్చినటువంటి వారు ఇందాక మనం చెప్పుకున్నటువంటి అష్షూరు సంబంధించినటువంటి వారు. రైట్. ఇప్పుడు అబ్రహాం ఎవరిలో నుండి వచ్చాడు? మరి షేములో నుండి వచ్చాడు. రైట్, షేములో నుండి వచ్చినటువంటి వాడు. జాగ్రత్తగా గమనించండి, తర్వాత మీరు దాన్ని రీసెర్చ్ చేస్తే అది వస్తుంది. అబ్రహాం తండ్రి పేరు తెరహు అని ఉంటుంది. ఒక తెరహు ఎవరి కుమారుడు? అలా వెనక్కి వెళ్ళినట్టయితే మనకు ఎవరు కనెక్ట్ అవుతారు అనంటే షేము కనెక్ట్ అవుతాడు. అందరు ఎవరో కాదు, అంత మనోళ్ళే. తరం గడిచేసరికి మన బాబాయ్ పిల్లలు మనకేమవుతారు కదా. ఇలా స్టెప్ బై స్టెప్ ఏమవుతా ఉంటారు. వాళ్ళట మా బాపు వైపున సుట్టపొల్లట, లేకుంటే మా అమ్మ వైపున సుట్టపొల్లట అనే ఆలోచన వచ్చేస్తుంది, మాట వచ్చేస్తుంది. ఇంకా ఆ తర్వాత ఎవరో దూరం చుట్టాలట అని అంటారు. ఆ తర్వాత ఏమో వాళ్ళు ఎవరో మాకు తెలియదు, అసలు మాకు సైన్యం నేను చూడలే వాళ్ళని. ఈ రకంగా మాట్లాడుకోవటం అనేటువంటిది జరుగుతుంది. సో రైట్. ఇప్పుడు షేములో నుండి వచ్చినటువంటి ఇశ్రాయేలీలు కొన్ని కారణాలను బట్టి ఐగుప్తు దేశంలోనికి వెళ్ళారు. ఏం కారణాలు మీకు తెలిసిందే. అక్కడికి వెళ్ళిన తర్వాత అబ్రహాము, ఇసాకు, యాకోబులను జ్ఞాపకం చేసుకున్నటువంటి దేవుడు పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశానికి నడిపించాలి అనుకొని నడిపించాడు. ఇప్పుడు ఇక్కడ ఒకరిని వేకట్ చేయించాడు, ఒకరినేమో అందులోనికి తీసుకొచ్చి ఉంచాడు. ఎవరిని వేకట్ చేయించాడు? హాము సంతానమైనటువంటి కనానీయులని ఖాళీ చేయించాడు. అందులో ఇశ్రాయేలీలను ప్రవేశపెట్టి ఉంచాడు. వాళ్ళు ఉన్నారు. అయితే కనానీయులను ఎందుకు వెళ్ళగొట్టానన్నాడు? వారు పాపం చేశారు గనక వెళ్ళగొట్టుచున్నాను అని అన్నాడు. తర్వాత అదే సందర్భంలో ఇశ్రాయేలులకు ఏం చెప్పాడు? జాగ్రత్త, మీరును వారి వలె పాపము చేసినట్లయితే మీరు కూడా వెళ్ళగొట్టబడతారు. ఒక పెద్ద డిస్కషన్ వద్దు మనకి, సింపుల్గా. మరి ఇప్పుడు ఇశ్రాయేలు ఆ మాట చెప్పిన తర్వాత పాపం చేశారా? పుణ్యంలోనే ఉన్నారా? పరిశుద్ధంగానే ఉన్నారా? పక్కా పాపం చేశారు. అవునా? పాపం చేసినందుకు ఇప్పుడు దేవుడు ముందే ఇచ్చినట్టు వాగ్దానం ప్రకారం ఏం చేయాలి? ఆయన వాగ్దానం అంటే పాజిటివా నెగిటివా? మామూలు వాగ్దానం పాజిటివ్ రోల్లో తీసుకుంటూ ఉంటాం మనం. కానీ ఇక్కడ ఈ వాగ్దానం ఏంటంటే మీరు పాపం చేస్తే మిమ్మల్ని కూడా వెళ్ళగొడతాను అని అన్నాడు. ఓకే, అంటే వాగ్దానం అనడం కంటే ఆ రకంగా శాసనం చేశాడు, చట్టం చేశాడు. ఆ ప్రకారంగానే దురదృష్టవశాత్తు మనం చెప్పుకోవాలి, ఇశ్రాయేలీలు పాపం చేశారు. చేయటాన్ని బట్టి ఇప్పుడు వెళ్ళగొట్టాలి కదా, వెళ్ళగొట్టాలంటే ఇప్పుడు మరి ఎలా? కనానీయులను వెళ్ళగొట్టడానికి ఇశ్రాయేలీలను లేపాడు.
రైట్. వాస్తవానికి కనానీయుల బలంతో చూసుకుంటే ఇశ్రాయేల్ బలం చాలా చిన్నది. దేవుడు బలపరిచాడు గనక యెహోషువ అంత పెట్టరెగిపోయాడు, లేకుంటే అంత లేదు. ఎందుకంటే అక్కడ హేమాహేమీలు ఉన్నారు కనానులు. వీళ్ళు చూసి రమ్మన్నప్పుడు ఎవరిని చూసి భయపడ్డారు? వామ్మో, ఒక్కొక్కరు చూస్తే వాళ్ళు కొండంత కనబడుతున్నారయ్యా, చాలా కష్టం అని అన్నారు కదా. అలాంటి జనులు ఉన్నారు అక్కడ. అసలు మీరు చెప్పండి, సూర్యుడు చంద్రుడు ఆగవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది చెప్పండి? ఎంత టఫ్ ఫైట్ అయి ఉంటుంది. దేవుడు లిఫ్ట్ ఇచ్చాడు కాబట్టి వీళ్ళు గెలిచారు, కానీ దేవుడు కనుక సైలెంట్ ఉంటే పరిస్థితి ఏంటి చెప్పండి? అదనమాట. రైట్. ఇప్పుడు మరి ఇశ్రాయేలీలు పాపం చేశారు, వాళ్ళను వెళ్ళగొట్టాలంటే మరి ఏదో ఒక జనాంగం కావాలి కదా, ఏదో ఒక జనాంగం కావాలి. ఆ జనాంగము ఏది కావాలని దేవుడు నిర్ణయించాడంటే అష్షూరీయులు అని నిర్ణయించాడు. అష్షూరీయులు. ప్రియులారా, ఇక్కడ ఒక క్లారిఫికేషన్ మనకు కావాలి. ఇశ్రాయేలీలు మొదటగా ఒక రాజ్యంగా ఉండిరి, ఆ పిమ్మట 2 రాజ్యములు అయ్యాయి. 10 గోత్రములు ఒకవైపు, 2 గోత్రములు ఒకవైపు. అయితే 2 గోత్రాల వారు పాపాలే చేస్తున్నారు. కాకపోతే ఈ 10 గోత్రముల ఇశ్రాయేలు కొంచెం ముందున్నది పరుగులో. ఏ పరుగులో? పాపపు పరుగులో. యూదా కొంచెం వెనకబడి ఉన్నది. అంటే అది పరిగెడుతూనే ఉన్నది, కానీ వెనక ఉన్నది. వీళ్ళిద్దరూ పరిగెడుతున్నారు. అయితే మొదటి బహుమానం ఇశ్రాయేలుకి ఇవ్వాలి కాబట్టి, పందెంలో ముందెవరు పరిగెడితే వాళ్ళకు బహుమానం కదా, మొదటి బహుమానం ఇశ్రాయేలుకి ఇవ్వాలి కాబట్టి ఇశ్రాయేలు విషయంలో మొట్టమొదటగా దేవుడు నిర్ణయం తీసుకున్నాడు. ఆ క్రమంలో అష్షూరియన్లకు చెప్పి, అష్షూరియన్లను రేపి, అష్షూరియన్లని ఈ 10 గోత్రములు కలిగినటువంటి ఇశ్రాయేలు దేశములోనికి నడిపించాడు. రైట్. దీనికి చాలా రెఫరెన్సులు ఉంటాయండి. రాజుల గ్రంథము హాఫ్ పార్ట్ మొత్తం వాళ్ళదే, అష్షూరియన్లది. అలాగే దినవృత్తాంతముల గ్రంథంలో ఉంటుంది. ఆ పిమ్మట యెషయా గ్రంథము, ఈ ఇర్మియా గ్రంథము మొత్తం వాళ్ళదే. ఏమండి? అయితే వాటన్నిటిని మనం ధ్యానించలేము, కానీ ఒక మాట షాంపుల్గా దాన్ని ధ్యానించుకుందాం. ఏంటి ఆ మాట అనంటే, ఒకసారి యెషయా గ్రంథము 7వ అధ్యాయము, యెషయా గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనం. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనం. యెహోవా నీ మీదికిని, నీ జనము మీదికిని, నీ పితరుల కుటుంబపు వారి మీదికిని శ్రమదినములను ఎఫ్రాయిము యూదా నుండి తొలగిన దినము మొదలుకొని నేటి వరకు రాని దినములను రప్పించును. ఇక్కడ ఏమన్నాడు అనంటే, మీరు జాగ్రత్తగా గమనిస్తే, ఇశ్రాయేలును ఉద్దేశించి అంటున్నాడు, ఇశ్రాయేలు నీ మీదికిని, నీ జనం మీదికిని, నీ పితరుల కుటుంబపు వారి మీదికిని శ్రమ దినములు వస్తున్నాయి. ఎంత భయంకరమైనటువంటి శ్రమ దినములు అనంటే, మీరు దేశములుగా విడిపోయిన తర్వాత నుండి ఇప్పటి వరకు రానటువంటి భయంకరమైనటువంటి శ్రమ దినములు మీకు రాబోచున్నవి అని ఎఫ్రాయిమీలకు చెప్పాడు. చెబుతూ ఇంకేమన్నాడు? ఆయన అష్షూరు రాజును నీ మీదికి రప్పించును అని యెషయా గారు ఈ ఇశ్రాయేలీలకి చెబుతున్నాడు. ఏమని చెప్పాడు? రాజ్యములుగా మీరు విడిపోయిన నాట నుండి ఎన్నడూ రానటువంటి శ్రమ ఇప్పుడు మీ మీదికి రాబోచున్నది.
ఎలాగునంటే అష్షూరు రాజు రూపములో నీ మీదికి రాబోవుచున్నది. అంటే ఏం చెప్పాడు అంటే అష్షూరీయులు నీ మీదికి దండెత్తబోవుచున్నారు అని అన్నాడు. అష్షూరు రాజులు నీ మీదికి దండెత్తబోవుచున్నారు అని అన్నాడు. మరి వచ్చారా, దండెత్తారా, చేశారా అని అంటే ఒకసారి హోషేయ గ్రంథము 11వ అధ్యాయము 5వ వచనం. హోషేయ గ్రంథం చెప్పాను కదండి, చాలా రెఫరెన్సులు ఉన్నాయి. అందులో నేను చాలా మట్టుకు ఫిల్టర్ చేసి 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 పర్వాలేదు ఇవి చెప్తే సరిపోతుంది అని చెప్పి చెప్పడం జరుగుతున్నది ఎంచుకొని. రైట్, 11వ అధ్యాయము 5వ వచనం. ఐగుప్తు దేశమునకు వారు మరలా దిగిపోరు. ఇక్కడ జాగ్రత్త గమనించినట్టయితే అసలు ఏం చెబుతున్నాడు అని అంటే ఒక సందర్భాన్ని ముందు పెట్టి చెప్పాడు. ఏమన్నాడు అనంటే 1వ వచనం నుండి నేను చదువుతాను. ఇశ్రాయేలు బాలుడై ఉండగా, అంటే ఇశ్రాయేలు ఐగుప్తులో ఉన్న కాలాన్ని దేనితో పోలుస్తున్నాడంటే బాలుని కాలంతో పోలుస్తున్నాడు. ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుణ్ణి ఐగుప్తు దేశములో నుండి పిలిచితిని. ప్రవక్తలు వారిని పిలిచినను బయలుదేవతలకు వారు బలులు అర్పించిరి, విగ్రహములకు ధూపము వేసిరి. ఎఫ్రాయిము అంటే 10 గోత్రములను గుర్తుంచుకోవాలన్నమాట. అక్కడ ఎఫ్రాయిమును చెయ్యి పట్టుకొని వానికి నడక నేర్పిన వాడను నేనే, వారిని కౌగిలించుకున్న వాడను నేనే వారిని స్వస్థపరిచిన వాడనైనను ఆ సంగతి వారికి మనస్సున పట్టలేదు. ఒకడు మనుషులను తోడుకొని పోవునట్లుగా స్నేహబంధములతో నేను వారిని బంధించి ఆకర్షించి తిని. అంటే నేను వాళ్ళని ఎంతగా ప్రేమించాను, వాళ్ళకి ఎంతగా వెన్నుదన్నుగా నిలబడ్డాను, వాళ్ళని ఎంతగా ప్రోత్సహించాను, నడిపించాను, వారిని భద్రపరిచాను అని చెప్పి చెబుతూ, ఇంత చేసినా కూడా వారు ఏం చేశారు అనంటే వారు బలులను అర్పించారు. ఎవరికి? బయలుదేవతలకు బలులు అర్పించారు, విగ్రహములకు ధూపం వేశారు అని చెప్పి 4వ వచనం. ఒకడు మనుషులను తోడుకొని పోవునట్లుగా స్నేహబంధములతో నేను వారిని బంధించి ఆకర్షించి తిని. ఒకడు పశువుల మీదికి కాడిని తీసినట్లు నేను వారి కాడిని తీసి వారి ఎదుట భోజనము పెట్టి తిని. అంటే భారములన్నీ తీసేసాను, సమస్యలన్నీ తీసేశాను, శ్రమలను తొలగించేశాను. ఒక విధంగా ఐగుప్తు దేశంలో వాళ్ళ పరిస్థితి ఏంటి? బానిస బ్రతుకులు, వెట్టి చాకిరి. ఆ పరిస్థితుల్లో నుండి, ఆ చెరలో నుండి నేను వారిని విడిపించాను. భయంకరమైనటువంటి ఎర్ర సముద్రము అలాగే సీనాయి అరణ్య మార్గము గుండా నడిపించాను. బలశాలులు అని ఎంచబడినటువంటి దేశమైన కనాను దేశంలోనికి వారిని నడిపించాను. పాలు తేనెలు ప్రవహించేటువంటి స్వాస్థ్యమును వారికి ఇచ్చాను. వారికి నెమ్మదిని నేను దయచేశాను. ఆ విధంగా వారిని నేను చేపట్టుకొని నడిపించాను. వారికి నేను స్నేహితుడిగా ఉన్నాను. అయితే తీరా వీరు అక్కడికి వెళ్ళిన తర్వాత చేసిన పని ఏంటంటే బయలుదేవతను పూజించారు. ఇది ఎంత దుర్మార్గం! వారు నన్ను మరిచారు, అక్కడ ఉన్నటువంటి వాటిని స్నేహించారు, బలులు అర్పించారు, ధూపాలు వేశారు. రైట్, ఇంతగా చేసిరి, నన్ను ఆయాసపరిచారు, నన్ను బాధపరిచారు, నాకు కోపము వచ్చేటట్లుగా చేశారు అని చెప్పి ఇప్పుడు చెప్తున్నాడు 5వ వచనంలో. ఐగుప్తు దేశమునకు వారు మరలా దిగిపోరు కానీ, అంటే ఇప్పుడు నాకు ఇంత కోపం వచ్చిందని చెబితే ఒకవేళ దేవుడు మరి కనాను దేశాన్ని మళ్ళీ ఖాళీ చేయించి ఐగుప్తు దేశానికి తీసుకెళ్తాడా మళ్ళీ అని అనుకుంటారేమో. నేను ఐగుప్తు దేశమునకు వారు మరలా దిగిపోరు కానీ నన్ను విసర్జించినందున అష్షూరు రాజు వారి మీద ప్రభుత్వము చేయును. ఇది నా డిసిషన్. వారు ఐగుప్తు దేశానికి మరలా పంపించబడ్డారు. అష్షూరీయులు వారిని పరిపాలిస్తారు. ఎందుకు? అష్షూరీయులు వారిని పరిపాలిస్తారు. ఎందుకు రీజన్ చెప్పాడు కదా, నన్ను విసర్జించినందున అని అన్నాడు.
ఇశ్రాయేలీలు నన్ను విసర్జించినందున. ఏ మాట కామాట, సందర్భం వచ్చింది కనుక చెప్తున్నాను. భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు ఎందుకు పరిపాలించారు? లాజికల్గా ఆలోచించాల్సినటువంటి విషయం. ఇశ్రాయేలీలను అషూరియన్లు ఎందుకు పరిపాలించారు? అషూరియన్లు మంచోళ్ళని కాదు, అషూరియన్లు చెడ్డవారే. కానీ అప్పటికి దేవుడు అషూరియన్ల కంటే ఇశ్రాయేలీలను బాగా ప్రేమిస్తున్నాడు కనుక వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలనుకున్నాడు. అంటే దెబ్బ కొట్టి సరిచేయాలనేది ఆయన ఉద్దేశం. లైక్ దట్ యెహోవా అనేటువంటి దేవుడు అంటే ఉన్నవాడు భారతదేశాన్ని బాగా ప్రేమించాడు. ఇట్ ఈస్ ట్రూ. భారతదేశాన్ని బాగా ప్రేమించాడు గనుక బ్రిటిష్ వాళ్ళను రప్పించాడు. అట్లానే బ్రిటిష్ వాళ్ళు మంచోళ్ళని కాదు. అర్థమవుతుందా? ఇప్పుడు అష్యూరియన్ కాన్సెప్ట్ మనకు అర్థమవుతే బ్రిటిష్ వాళ్ళ యొక్క కాన్సెప్ట్ మనకు అర్థమవుతుంది. ఇది తెలియక చాలా మంది ఇది బ్రిటిష్ వాళ్ళ మతం. ఎవడన్నాడు? దేవుడు అన్నాడా? ఇది ఈ బ్రిటిష్ వాళ్ళ మతం అని చెప్పి దేవుడు అన్నాడా? నువ్వు అనుకుంటున్నావు. ఎట్లనయ్యా చిన్న చిన్నగా ఆలోచించుకొని నువ్వే అనుకుంటే ఎలా? ఇది బ్రిటిష్ వాళ్ళ మతం కాదు, అసలు మతమే కాదు. ఇది మతం అని అక్కడ చెప్పలేదు. ఓకే, రైట్. వాళ్ళు ఎంచుకున్నారు. ఎస్, యూదులు వారి విధానాన్ని మతమని చెప్పుకున్నారు. ఆ విషయాన్ని పౌలు గారు ధృవీకరించారు. యూదా మతముగా ఎంచబడింది. క్రైస్తవ్యము మతమని ఎక్కడా ఎంచబడలేదు. అది మార్గమని మాత్రమే చెప్పడం జరిగింది. రైట్. ఇప్పుడు ఆ కోణంలో మనం ఆలోచించినట్లయితే అషూరియన్లు ఇశ్రాయేలీల మీద ప్రభుత్వము చేస్తారు అని అన్నాడు. మరి చేశారా ఏంటి అనేటువంటి విషయాన్ని ఒకసారి మనం ఆలోచిస్తాం. రాజుల గ్రంథము రెండవది 17వ అధ్యాయము. రాజుల గ్రంథము 17వ అధ్యాయం. ఏమండి, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం, చాలా తేలికగా అర్థం చేసుకోగలం. అందుకోసం నేను చాలా ప్రయత్నం చేస్తున్నాను. కానీ దీన్ని వడబోయటానికి ఎంత ఇబ్బంది అయిందంటే, ఎందుకంటే దేవుడు ఒక దగ్గర రాయడు కదా. మొదటిది, అంత ఈజీగా అర్థమయ్యే భాషలో రాయడు కదా. రెండవది, పైగా ఈయన ఏం చేశాడంటే అషూరియన్లని, బబులోనీలని, ఇశ్రాయేలీలని, ఇంకా మిగిలిన రాజ్యాలన్నిటినీ పులగం చేసి మాట్లాడాడు ఆయన. ఇప్పుడు ఇక్కడ అషూరియన్ల గురించి చెప్తున్నాడా, బబులోనీల గురించి చెప్తున్నాడా, ఇంకెవరి గురించి అయినా చెప్తున్నాడా? మరి ఇద్దరిని గలుపు చెబితే ఇది ఎలా విడమర్చుకోవాలి ఏంటి అనేటువంటిది ఒక పెద్ద ఛాలెంజ్గా మిగులుతుంది. కూర వండిన తర్వాత తినడం చాలా తేలిక, కానీ వండటం, ఉల్లిపాయలు తెచ్చుకోవాలి, ఎల్లిపాయలు తెచ్చుకోవాలి, అల్లం తెచ్చుకోవాలి, పుట్టు తీసుకోవాలి, కూరగాయలు దొరుకుకోవాలి. అవునా? ఎంత ఉంటుందండి? చాలా ఇబ్బంది ఉంటుంది. అసలు అది దొరకట్లేదు అన్నప్పుడు ఆన్నే పెట్టినే చూసుకోవే అని అంటదమ్మా. ఏడబెట్టినవే దొరుకుతలేవు అంటది బిడ్డ. అప్పుడు ఎలా ఉంటుంది? గుడ్డిదానా, ఇన్ని రోజులు అవుతుంది, ఏది ఎక్కడ ఉంటుందో తెలియదు నీకు? నువ్వు చెప్తే నాకు ఏం బాగా చేస్తాను నువ్వు అంటే అక్కడ ఒక రకమైనటువంటి ఘర్షణ జరుగుతుంది. అంటే అమ్మ బిడ్డకని కాదు, ఇది ఎక్కడుంది అనేటువంటి. రైట్. ఇప్పుడు ఈ అషూరియన్లు వీరిని పరిపాలించారనంటే దీనికి కూడా సో మెనీ రెఫరెన్సెస్ ఉన్నాయి. బట్ షాంపిల్గా కొన్ని చూసుకుందాం. రెండవ గ్రంథము 17వ అధ్యాయము. ఇదంతా కూడా జస్ట్ 6వ వచనం ఒకసారి చదివి, హోషేయ ఏలుబడిలో 9వ సంవత్సరమందు అషూరు రాజు షోమ్రోను పట్టణమును పట్టుకొని, షోమ్రోను పట్టణం దేని కేంద్రం? అది
షోమ్రోను పట్టణం దేని కేంద్ర పట్టణం? అది 10 గోత్రములు కలిగినటువంటి ఇశ్రాయేలు దేశం యొక్క పట్టణం. రైట్. షోమ్రోనును పట్టుకొని ఇశ్రాయేలు వారిని అషూరు దేశములోనికి చెరగొనిపోయి గోజాను నది దగ్గర ఉన్నటువంటి హాలాహు, హాబోరు అను స్థలములందును మాదీల పట్టణములలోను వారిని ఉంచెను. మొత్తానికి వచ్చాడు, పట్టుకుపోయాడు. ఓకే రైట్. ఇది మనసులో పెట్టుకోండి. అంటే ఇక్కడ అషూరియులు వచ్చారు, వీళ్ళని ఆక్రమించారు అని చెప్పడానికి ఆ వచనం చదివించారు. ఇప్పుడు ఇక 14వ వచనం నుండి నేను చదువుతున్నాను. వారు వినని వారై తమ దేవుడైన యెహోవా దృష్టికి విశ్వాసఘాతకులైన తమ పితరులు ముష్కరులైనట్లు తామును ముష్కరులైరి. ఎవరు? 10 గోత్రాల వాళ్ళు. ఏ ఘాతకులయ్యారన్నాడు? విశ్వాసఘాతకులు. అంటే ఎంతో నమ్మకాన్ని పెట్టుకున్నాడు వారి మీద. వాళ్ళు కూడా అలా మాట ఇచ్చారు, కానీ మాట తప్పిపోయారు, విశ్వాసఘాతకులయ్యారు. అలాగే వాళ్ళ పెద్దల వలనే ముష్కరులయ్యారు, అంటే బహు చెడ్డవారయ్యారు అని చెప్పి వారు ఆయన కట్టడలను, తమ పితరులతో ఆయన చేసిన నిబంధనను, ఆయన తమకు నిర్ణయించిన ధర్మశాస్త్రమును విసర్జించి వ్యర్థమైన దాన్ని అనుసరించుచు వ్యర్థులై వారి వాడుకలు. ఇదంతా నేను మళ్ళీ వివరించానండి, మీరు ఇప్పుడే గ్రాస్పింగ్ చేసేసేయాలి. ఓకే, అందుకే చదువుతున్నాను. వ్యర్థులై వారి వాడుకల చొప్పున మీరు చేయకూడదని యెహోవా తమకు సెలవిచ్చిన తమ చుట్టూ ఉన్నటువంటి ఆ జనుల మర్యాదలను అనుసరించి వారి వంటి వారైరి. ఇశ్రాయేలీలుగా దేవుని పిల్లలుగా ఉండవలసినటువంటి వారు వారి చుట్టూ ఉన్నటువంటి ప్రజల వంటి వారైరి, అంటే కనానీయుల వంటి వారైరి అని చెప్పవచ్చు. వారు తమ దేవుడైన యెహోవా ఆజ్ఞలన్నిటినీ అనుసరింపక పోత విగ్రహములైన 2 దూడలను చేసి దేవతా స్తంభములను నిలిపి ఆకాశ సమూహమునకు నమస్కరించి. ఆకాశ సమూహం అంటే ఏంటో మీకు తెలుసా? సూర్యచంద్రుడు, నక్షత్రాలు, బృహస్పతి, శని, బుధ, నవగ్రహాలు, సో రైట్. ఇలా ఆకాశ సమూహమునకు నమస్కరించి బయలుదేవతను పూజించిరి. మరియు తమ కుమార్తెలను అగ్నిగుండమును దాటించి శకునమును చిల్లంగితనమును వాడుక చేసుకుని యెహోవా దృష్టికి చెడుతనము చేయుటకై తమ్మును తాము ఇంత ఘోరం చూడండి, తమ్మును తాము అమ్ముకొని ఆయనకు కోపం పుట్టించిరి. కాబట్టి యెహోవా ఇశ్రాయేలు వారి యందు బహుగా కోపగించి తన సమూహములో నుండి వారిని వెళ్ళగొట్టెను. గనుక యూదా గోత్రము గాక మరి ఏ గోత్రమును శేషించి ఉండలేదు. అంటే 12 గోత్రాలలో ఒక యూదా గోత్రం మాత్రమే కొంత బెటర్ అట, మిగిలిన వాళ్ళందరూ కూడా చెడిపోయారు అని చెప్తూ, అయితే విషయం ఏంటంటే కొంచెం ఎనుకో ముందో అని చెప్తున్నాడు 19వ వచనంలో. అయితే యూదావారును తమ దేవుడని యెహోవా ఆజ్ఞలను విడిచిపెట్టిన వారై ఇశ్రాయేలు వారు చేసుకొనిన కట్టడలను అనుసరించిరి. అంతటా అంటే ఇప్పుడు ఇశ్రాయేలు ఏ త్రోవలో నడిచారో వాళ్ళ త్రోవలోనే యూదులు కూడా నడిచారట. అంతటా యెహోవా ఇశ్రాయేలు వారి సంతతి వారిని అందరినీ విసర్జించి వారిని శ్రమపెట్టి దోపుడుగాన్ల చేతికి అప్పగించి వారిని తన సమూహము నుండి వెళ్ళగొట్టెను. ఇశ్రాయేలీలను వెళ్ళగొట్టెను. ఏ ప్రాఫెసీ నెరవేరింది, లేదా ఏ మాట నెరవేరింది? మీరును వారి వలె పాపం చేసినట్లయితే వారు వెళ్ళగొట్టబడినట్లుగానే మీరు కూడా వెళ్ళగొట్టబడతారు అనే మాట నెరవేరింది ఇక్కడ. విసర్జించి వారిని శ్రమపెట్టి దోపుడుగాన్ల చేతికి అప్పగించి వారిని తన సముఖము నుండి వెళ్ళగొట్టెను. ఆయన ఇశ్రాయేలు గోత్రములను దావీదు ఇంటి వారిలో నుండి విడగొట్టి
ఇంటి వారిలో నుండి విడగొట్టి వేయగా వారు నెబాతు కుమారుడైన యరొబామును రాజుగా చేసుకొనిరి. ఇశ్రాయేలు యరొబాముని రాజుగా చేసుకొనిరి. ఈ యరొబాము ఇశ్రాయేలు వారు యెహోవాను అనుసరింపకుండా ఆయన మీద వారిని తిరగబడజేసి వారు ఘోర పాపము చీటకు కారకుడాయను. ఇశ్రాయేలు వారు యరొబాము చేసిన పాపములలో దేనిని విడవక వాటిని అనుసరించుచూ వచ్చిరి. వాటిని మాత్రం జాగ్రత్తగా అనుసరించారట. గనుక తన సేవకులైన ప్రవక్తల ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఆయన ఇశ్రాయేలు వారిని తన సముఖములో నుండి వెళ్ళగొట్టెను. ఆ హేతువు చేత వారు తమ స్వదేశములో నుండి అష్షూరు దేశములోనికి చెరకొనిపోబడిరి. నేటి వరకు వారచ్చట ఉన్నారు. ఇది కారణం. అష్షూరీయుల చేతికి ఇశ్రాయేలు నేను అప్పగించాడు. ఎందుకు అప్పగించాను అనంటే ఇంత చెప్పాడు. ఇంకా పైన వదిలిపెట్టాం మనం కొంత, రైట్? ఇవన్నీ చెప్పాడు. 18వ అధ్యాయం 12వ వచనం, ఇందులోనే 18వ అధ్యాయం 12వ వచనం. అష్షూరు రాజు ఇశ్రాయేలు వారిని అష్షూరు దేశంలోనికి తీసుకొని పోయి గోజాను నది దగ్గరనున్న హలాహు, ఇందాక చదువుకున్నాం, హాబోరు అను పట్టణములలోను మాదీల పట్టణములలోను వారిని ఉంచెను. ఇలా అష్షూరీయులు ఇశ్రాయేలీలను ఆక్రమించి తీసుకుపోవాలి అనుకున్నటువంటి వారిని తీసుకెళ్లారు. వారిని పలాని చోట ఉంచాలి అనుకున్న చోట వారి అవసరాలను బట్టి వాళ్ళు ఉంచుకున్నారు. అలా ఈ 10 గోత్రముల భూభాగమును వారు స్వతంత్రించుకున్నారు. వారిని వారి ఆధీనంలో పెట్టుకున్నారు. రైట్. ఇప్పుడు ఇక్కడ ఇశ్రాయేలు ఓడిపోయింది లేదా పట్టబడింది, అష్షూరు గెలిచింది లేదా పట్టుకున్నది. దేవుడు ఇప్పుడు ఇక్కడ ఇశ్రాయేలీలని దించాడు, అష్షూరీయులని లేపాడు. ఇప్పుడు అష్షూరియన్లు ఈ ఇశ్రాయేలీలను స్వతంత్రించుకున్నారు. అంతకుముందే ఈ దమస్కును అంటే సిరియాను స్వతంత్రించుకున్నారు. ఇంకా రకరకాలైనటువంటి దేశాలని స్వతంత్రించుకుంటూ వస్తున్నారు వాళ్ళు అష్షూరియన్. ఈ క్రమంలో వాళ్ళ యొక్క ఫీలింగ్ ఏంటంటే, మాది మంచి వ్యూహము కలిగినటువంటి దేశం, మాది జ్ఞానము కలిగినటువంటి దేశం, మాలో మేధావులు ఉన్నారు, మాలో మంచి శూరులు ఉన్నారు, మంచి నైపుణ్యం కలిగినటువంటి సైనికులు ఉన్నారు, ముఖ్యంగా మంచి కమిట్మెంట్తో మేము ఉన్నాం. ఇలాంటి మాకున్నటువంటి రకరకాలైనటువంటి స్కిల్లతోటి, ఈ నైపుణ్యములతోటి మేము ఈ దేశములను ఆక్రమిస్తున్నాము, విస్తరించుకుంటున్నాము అని చెప్పి అనుకుంటూ ఉన్నారు. అనుకోవటమే కాదు, ఆ ప్రకారంగా ట్రీట్ చేస్తున్నారు. ఎంతగా ట్రీట్ చేస్తున్నారంటే, ఇంతగా మేము విస్తరిస్తున్నాం, బలపడుతున్నాం, గెలుస్తున్నామంటే దేవుడు మా వెంట ఉన్నాడు. ఎవరు? యెహోవా కాదు, వాళ్ళు అనుకున్న దేవుడు. దేవుడు మా వెంట ఉన్నాడు గనక మేము గెలుస్తున్నాం. మిగిలిన వారు ఓడిపోతున్నారంటే దేవుడు వారి వెంట లేడు. దేవుడు వారి వెంట లేడంటే వాళ్ళు పాపులు, నీచులు, అధములు, త్రొక్కబడేటువంటి వారు. ఈ రకమైనటువంటి అతిశయముతో ఇశ్రాయేలీలను బహుహీనంగా చూడటం ప్రారంభించారు. చాలా దారుణంగా శిక్షిస్తున్నారు. సరే, శిక్షించబడటానికి దేవుడే అప్పగించినా, అదే దేవునికి మనసుంది, హృదయం ఉంది, ఇంకా ఇశ్రాయేలీల మీద ప్రేమ ఉంది కాబట్టి ఏదో కొంచెం అష్షూరీయులకి అవకాశం ఇచ్చి కొంత ఎత్తితే దాన్ని వాళ్ళు అలసుగా చేసుకొని మరీ టూ మచ్ చేస్తున్నారు. అది చూసినట్టు దేవుడికి కొంచెం బాధేసింది. దాన్ని చూసినటువంటి దేవుడికి కొంచెం బాధేసింది. ఇప్పుడు వీళ్ళని బడికి పంపించి టీచర్కి చెప్పి 2 దెబ్బలు కొట్టైనా సరే మా బిడ్డను మంచిగా చదివించండి అని అంటే, ఎట్లా కొట్టుమన్నారు కదా అని చెప్పేసి ఆ టీచర్ ఏం చేస్తున్నది అంటే పొల్లు కొట్టేస్తున్నది, కాటరికలు ఇరిగేటట్టు కొడుతున్నది. ఇప్పుడు తల్లిదండ్రులకి ఏముంటుంది? ఆ మంచి కొడతాంతి అని అనుకుంటారు. అప్పుడు
ఇప్పుడు ఏదో 2 దెబ్బలు వేసి మంచిగా చదివియమనంటే ఆమె ఏమంటే అట్లా కొడుతున్నది ఏంది అని చెప్పేసి అప్పుడు అదే తల్లిదండ్రులు, కొట్టుమన్న తల్లిదండ్రులు ఏం చేస్తారు? అసలు నువ్వు టీచర్వా, నువ్వు పశువా మనిషివా, ఈ రకమైనటువంటి భాషలోనికి దిగుతారు. రైట్. ఆ రకంగానే ఇప్పుడు అశూరియన్లు కొంచెం ఎక్కువ చేసేసరికి, అతి చేసేసరికి ఇశ్రాయేలీల మీద ఉన్నటువంటి ప్రేమతో దేవుడు మళ్ళీ రంగప్రవేశం చేయాల్సి వచ్చింది. ఓకే, ఇది కాన్సెప్ట్. యెషయా గ్రంథము 11వ అధ్యాయము, యెషయా గ్రంథము 11వ అధ్యాయము 10వ అధ్యాయం చూడండి. యెషయా గ్రంథం 10వ అధ్యాయం. ఏమంటే ఇవన్నీ మీరు చరిత్ర కదండి, ఇదంతా మొత్తం చదవలేము. కానీ ఇక్కడ కొంచెం ఎక్కువ వచనాలే మనం చదువుకోవాల్సి ఉంటుంది. మీరు తర్వాత ఫుల్ చాప్టర్ని చదువుకుంటూ ఉండాలి. మనం ఇప్పుడు ఏ అధ్యాయాలను అయితే స్పృశించామో ఆ అధ్యాయాలన్నిటిని మీరు ముందు వెనకాల ఉన్న సందర్భాలను కూడా చదివితే బాగా తలకెక్కుతుంది, అర్థమవుతుంది. ఓకే, రైట్. ఇప్పుడు మాట్లాడుచున్నాడు దేవుడు. నేను కాన్సెప్ట్ చెప్పాను కదా, రైట్. ఆ కాన్సెప్ట్లో ఇప్పుడు దేవుడు మాట్లాడుచున్నాడు. ఏమని మాట్లాడుచున్నాడంటే 5వ వచనం, అశూరీయులకు శ్రమ. అంతే, దేవుడు స్టెప్ ఇప్పుడు ఇశ్రాయేలీల మీద నుండి అశూరీయులకి తీసుకున్నాడు. అంటే తన దృష్టి మళ్ళించాడు, అశూరీయుల మీద పెట్టాడు. అశూరీయులకు శ్రమ, వారు నా కోపమునకు సాధనమైన దండం. యాక్చువల్గా ఇశ్రాయేలీల మీద కోపంతో నేను అశూరియన్లని ఒక బెత్తంగా వాడుకోవాలి అనుకున్నాను. నేను దండము, నా దుడ్డు కర్ర, నా ఉగ్రత వారి చేతిలో ఉన్నది. భక్తిహీనులకు జనం మీదికి నేను వారిని పంపెదను. ఎవరిని? అశూరియన్లని. దోపుడు సొమ్ము దోచుకొనుటకును, కొల్లపెట్టుటకును, వీధులను తొక్కించుటకును, నా ఉగ్రతకు పాత్రులకు జనులను గూర్చి వారికి ఆజ్ఞాపించేదను. అశూరియన్ల విషయంలో నేను అలా చేశాను. అయితే నా ఉద్దేశం ఇదైతే అశూరియన్లు ఏమనుకున్నారు అని చెప్తున్నాడు ఇప్పుడు 7వ వచనంలో. అయితే అతడు అలాగూ అనుకొనడు. నేను అనుకొని వాళ్ళను లేపి పంపించింది ఉద్దేశం వేరు, కానీ అశూరియన్లు అలా అనుకొనడు. అది అతని ఆలోచన కాదు. నాశనము చేయవలననియు చాలా జనములను నిర్మూలము చేయవలననియు అతని ఆలోచన. అంటే నేనేదో వీళ్ళని లేపి కొంచెం ఇశ్రాయేలును శిక్షించి సరిచేయాలని నేను అనుకుంటే అశూరియన్లు అలా అనుకోవటం లేదు. ఇశ్రాయేలును సమూలముగా ధ్వంసం చేయాలి, పూర్తిగా నాశనం చేయాలి అని వారు అనుకుంటున్నారు. అతడిట్లా అనుకొనిచున్నాడు. 8వ వచనం, అతడిట్లా అనుకొనిచున్నాడు, నా అధిపతులందరూ మహారాజులు కారా? అంటే ఇప్పుడు సామంతరాజులను పెట్టుకుంటూ పోతున్నాడు కదా, వీళ్ళందరూ మహారాజులు కారా? కల్నో కర్కమీషు వలె ఉండలేదా? హామాతు అర్పాదు వలె ఉండలేదా? షోమ్రోను దమస్కు వలె ఉండలేదా? విగ్రహములను పూజించు రాజ్యములు నా చేతికి చిక్కినవి కదా. ఇప్పుడు గర్వంతో అతిశయిస్తున్నాడు అనమాట. చిక్కినవి కదా, వాటి విగ్రహములు యెరూషలేము షోమ్రోనుల విగ్రహముల కంటే ఎక్కువైనవి కదా. అంటే యెరూషలేములో కూడా ఏమున్నాయి? విగ్రహాలు ఉన్నాయి. విగ్రహాలు ఉండటాన్ని బట్టి ఇప్పుడు యెరూషలేమును చిన్నగా అంచనా వేస్తున్నాడు. విగ్రహాలు లేకుంటే వానికి ఒక థాట్ వచ్చేదేమో, థింక్ చేసేవాడేమో, ఇదేంటి ఇక్కడ ఒక గుడి లేదు, ఒక విగ్రహము లేదు, ఏది ప్రతిష్ఠించబడలేదు, అంటే మీరు ఎవరిని పూజిస్తారు, ఎవరిని సేవిస్తారు, వీళ్ళ వెనకాల ఉన్నటువంటి వాళ్ళు ఎవరు అని ఏమైనా దృష్టి సారించేటువంటి వాడు. అవకాశం ఇవ్వలేదు వీళ్ళు. అందరి వలన వీళ్ళు కూడా విగ్రహములను ప్రతిష్ఠించుకుంటే, విగ్రహములున్న ఒక దమస్కును గెలిచాను, ఒక హామాతును ఆర్పాదును గెలిచాను, కల్లో కర్మెమీషును గెలిచాను, వాళ్ళ సరసరి యెరూషలేము
మీన్స్ ఇస్రాయేలు అంటే షోమ్రోన్ అన్నాడు ఇక్కడ, రైట్. వాళ్ళ సరస్సు అనే షోమ్రోను, వీళ్ళను కూడా నేను గెలవగలను, రైట్. 10వ వచనం, విగ్రహములను పూజించు రాజ్యములు నా చేతికి చిక్కినవి కదా, వాటి విగ్రహములు యెరూషలేము షోమ్రోనుల విగ్రహముల కంటే ఎక్కువైనవి కదా. 11వ వచనం, షోమ్రోనుకును దాని విగ్రహములకును నేను చేసినట్లు యెరూషలేమునకును దాని విగ్రహములకును చేయకపోదునా అనెను. అంటే అషూరు రాజు అలా గర్వపడుచున్నాడు. 12వ వచనం, కావున సియోను కొండ మీదను యెరూషలేము మీదను ప్రభువు తన కార్యమంతయు నెరవేర్చిన తర్వాత నేను అషూరు రాజు యొక్క హృదయ గర్వము వలని ఫలమును బట్టియు, అషూరు రాజుకు కలిగిన గర్వమును బట్టియు అతని కన్నుల అహంకారపు చూపులను బట్టి అతన్ని శిక్షింతును. ఏమన్నాడు ఇప్పుడు? అషూరు రాజుకు నేను అప్పగించిన ఉద్దేశం వేరు, దాన్ని అరుసుగా చేసుకొని అతడు మరి ఎక్కువగా చేశాడు, నా పిల్లల్ని చాలా ఇబ్బంది పెట్టాడు. కనుక ఇప్పుడు అతని హృదయాతిశయమును నేను శిక్షిస్తాను, అతని కన్నుల అహంకారపు చూపులను బట్టి అతన్ని శిక్షిస్తాను. అతడు నేను వివేకిని, నా బాహుబలము చేతను నా బుద్ధి చేతను అలాగు చేసి తిని, నేను జనముల సరిహద్దులను మార్చి వారి ఖజానాలను దోచుకొంటిని, మహాబలిష్ఠుడనై సింహాసనాసీనులను త్రోసివేసి తిని. అషూరు ఏమనుకుంటున్నాడట? నేను వివేకిని అంటే నేను చాలా తెలివిగలిగినటువంటి వాడను గనుక ఇన్ని రాజ్యములను నేను కూలదోశాను, ఈ సరిహద్దులను మార్చాను, సింహాసనాన్ని అధిరోహించాను, ఖజానాను దోచుకున్నాను అని అనుకుంటున్నాడట. అంటే ఇక్కడ యెహోవా ప్రమేయము మూలముగా నేను ఎత్తపడ్డాను అనేటువంటి ఆలోచన ఆయనకి ఎట్టికోశానా లేదు. ఓకే, పక్షి గూటిలో ఒకడు చేయి వేసినట్లు జనముల ఆస్తి నా చేతికి చిక్కెను, ఒకడు విడవబడిన గుడ్లను ఏరుకొన్నప్పుడు రెక్కను ఆడించినది అయినను నోరు తెరచినది అయినను కిచకిచలాడునదైనను లేకపోవున్నట్లు నిరభ్యంతరముగా నేను సర్వలోకమును ఏరుకొనుచున్నానని అనుకొనును. అషూరు రాజు ఏమనుకుంటాడట? ఒక పక్షి కూటిలో వేటగాడు గుడ్లను తీసుకుంటున్నప్పుడు ఆ పక్షులు ఏం చేయగలవు? ఏమీ చేయలేవు. అలాగుననే ఈ దేశములను నేను ఏరుకుంటున్నాను అంటే స్వతంత్రించుకుంటున్నాను, పక్షుల లాంటి వాళ్ళు నన్నేమీ చెయ్యలేరు అని తన మనసులో అనుకుంటున్నాడు. 15వ వచనం అంటే ఇప్పుడు జాగ్రత్తగా గమనించినట్టయితే 5వ వచనంలో ఏం చేశాడు? నేను అషూరియన్లను నా ఇశ్రాయేలులను శిక్షించటానికి సాధన దండంగా వాడుకుంటాను అని అన్నాడు. 7వ వచనంలో ఏమన్నాడు? నేను అలా అనుకుంటే వాడు అలా అనుకోవటం లేదు, వాడు వేరే తీరుగా అనుకుంటున్నాడు, ఇది నా బలాతిశయం అని చెప్పేసి వాడు అనుకుంటున్నాడు అని అన్నాడు. అలాగే 12వ వచనంలో ఏమన్నాడు? 12వ వచనంలో ఏమన్నాడు? వాడు అలా అనుకుంటున్నాడు కాబట్టి నేను వాడిని శిక్షించేదను అని అన్నాడు. అవునా? శిక్షించేదనని చెప్పి ఇంకా కింద కొన్ని మాటలు చెప్పాడు. వాడు ఎలా గర్వపడుతున్నాడు, ఇంకేం చేస్తున్నాడు, ఏంటి, నా వివేకంతో ఇవన్నీ చేస్తున్నాను, పక్షి గుడ్లను ఏరుకున్నట్టుగా ఈ రాజ్యంలోని నేను ఏరుకుంటున్నాను అని చెప్పేసి వాడు అంటున్నాడు అని చెప్పేసి అని. ఇప్పుడు 15వ వచనంలో ఏమంటుండంటే, గొడ్డలి తనతో నరుకువాన్ని చూచి అతిశయపడునా. ఇప్పుడు చెట్టును నరకాలండి. ఒక అతను ఓ ఇనప ముక్కను తీసుకొని కమ్మరి వారి దగ్గరికి వెళ్ళి దాన్ని పదును చేసి దానికి ఒక ఏమంటారు దాన్ని కామ రైట్ కామ పెట్టి అట కర్ర తొడిగించి ఇప్పుడు దాన్ని పట్టుకెళ్ళి ఓ చెట్టును, ఎంత చెట్టును, ఒక భారీ వృక్షాన్ని నరికాడు. అది వేళ్ళ
కూలిపోయింది. అంత మహావృక్షాన్ని ఇతడు నరికాడు. దేన్ని సాధనంగా చేసుకొని? గొడ్డలిని సాధనంగా చేసుకొని. ఇప్పుడు ఆ చెట్టు పడ్డ తర్వాత గొడ్డలు అంటున్నదట, ఒరేయ్ నీదే ఉన్నదిరా, ఈ చెట్టును నరికింది నేనే అన్నదట. అసలు వీడు అనుకోకపోతే దానికి రూపం ఎక్కడిది? వీడు అనుకోకపోతే దానికి పదం ఎక్కడిది? వీడు అనుకోకపోతే అది చెట్టు దగ్గరికి వచ్చే అవకాశం ఎక్కడిది? ఈ అష్షూరు అలాగే అనుకుంటున్నాడు, ఒక గొడ్డలి మాదిరిగా. నరికింది నేను, అతిశయిస్తున్నది వాడు అని అంటూ ఏమంటున్నాడు? రంపము తనతో కోయివాని మీద పొగడుకొనునా, నీకంటే నేనే గ్రేట్ అని రంపము కోసేవారితో అంటుందా అన్నది కదా. కోల తన్నెత్తువారిని ఆడించున్నట్లును, దండము కర్ర కానివాని ఎత్తునట్లును ఉండును కదా. ప్రభువును సైన్యములకు అధిపతి యెహోవా బలసిన అష్షూరీల మీదికి క్షయరోగము పంపును. బాగా బలిసిపోయారు వీళ్ళు, వీళ్ళ మదము నేను అణిచేస్తాను అని చెప్పి దేవుడు చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చేసాడు. ఆ ప్రకారంగా మనం కిందికి వెళితే 21వ వచనంలో శేషము తిరుగును, యాకోబు శేషము బలవంతుడగు దేవుని వైపు తిరుగును. అంటే ఇలా నేను శిక్షించాను, ఇప్పుడు ఉన్న వాస్తవాన్ని మళ్ళీ వాళ్ళకు విశదీకరిస్తాను, అప్పుడు వాళ్ళు ఆలోచిస్తారు, వాళ్ళలో కొంతమంది నా వైపు తిరుగుతారు. నీ జనులైన ఇశ్రాయేలు సముద్రపు ఇసుక వలె ఉండినను దానిలో శేషమే తిరుగును, సమూల నాశనము నిర్ణయింపబడెను, నీతి ప్రవాహం వలె వచ్చును. ఇప్పుడు నేను అష్షూరియన్లని పంపించి ఇశ్రాయేలీలను శిక్షింపచేస్తే అందులో చాలామంది నాశనమైపోతారు, శేషం మిగులుతుంది. ఆ శేషం నా వైపు వస్తుంది. అసలు దేవునికి కావాల్సింది అది. కానీ అష్షూరియన్లు వేరుగా తలంచారు. ఇప్పుడు 24వ వచనం మధ్యలో నేను విడిచిపెట్టిన మీరు చదువుకోవాలండి, ఓకేనా? 24వ వచనం, ప్రభువును సైన్యములకు అధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, సియోనులో నివసించుచున్న నా జనులారా, ఐగుప్తీయులు చేసినట్టు అష్షూరు కర్రతో నిన్ను కొట్టి నీ మీద తన దండము ఎత్తినను వానికి భయపడకుము. ఎవరికి భయపడద్దు అంటున్నాడు? అష్షూరియన్లకి భయపడకము. ఇకను కొద్ది కాలమైన తర్వాత నా కోపము చల్లారును. ఎవరి మీద? మీ మీద, ఇశ్రాయేలీల మీద. అంటే ఇంకా కొద్ది కాలం శిక్షిస్తాడట. ఇంకొద్ది కాలం శిక్షిస్తాను, ఆ తర్వాత నా కోపం చల్లారును, వారిని నాశనము చేయుటకు నా ఉగ్రత తిరుగును. ఇప్పుడు మీ మీద ఉన్న కోపం కాస్త వాళ్ళ మీదకి మల్లుతుంది. ఆ రకంగా నేను అష్షూరును నాశనం చేస్తాను అని అన్నాడు. ఇప్పుడు ఇక్కడ మీకు పాయింట్ ఏమర్థం అవుతుంది? అఫ్కోర్స్ నేను ఆల్రెడీ మాట్లాడాను. ఏమర్థమవుతుంది? ఇశ్రాయేలీలను దండించడానికి గల కారణం ఏంటి? తప్పు చేశారు. అయితే తప్పు చేసినా కూడా ఆయన ఉద్దేశం ఏంటంటే శాశ్వతంగా వెళ్ళగొట్టాలనేది ఆయన ఉద్దేశం కాదు. వారిని బాగు చేసుకోవాలని శిక్షించటాన్ని నిర్ణయించుకున్నాడు. శిక్షించుకోవడానికి సాధనముగా ఎవరిని నిలబెట్టుకున్నాడంటే అష్షూరియన్లను నిలబెట్టుకున్నాడు. అది గమనించకుండా అష్షూరియన్లు ఏం చేశారంటే, దేవుడు ఇంత దూరం వెళ్ళరానంటే వాడు ఉన్న దూరం మొత్తం వెళ్ళాడు. రైట్? వాళ్ళు ఎక్కువ చేస్తున్నారు అని చెప్పి ఇశ్రాయేలీల మీద ఉన్నటువంటి ప్రేమతో దేవుడికి కాస్త జాలేసింది. వీళ్ళ మీద జాలేయటం కంటే అష్షూరియన్ల మీద కోపం ఎక్కువ వచ్చింది. రైట్? కోపం ఎక్కువ వచ్చింది. ఆ పిమ్మట నా పిల్లలను నీవు ఇంతగా తిరస్కరిస్తున్నావు, ఇంతగా ఇబ్బంది పెడుచున్నావు, పైగా అతిశయిస్తున్నావు, ఇది నా వివేకము అని అంటున్నావు, నా తెలివి అని అంటున్నావు, అయితే నేను నిన్ను సమూల ధ్వంసం చేస్తాను అని అన్నాడు. జాగ్రత్త గమనించండి. అష్షూరు ఒక సామ్రాజ్యంగా ఎదిగింది.
వాస్తవం. అది దేవుని యొక్క కృపను బట్టి. ప్రారంభంలో బబులోను కూడా సామ్రాజ్యంగానే ఎదిగింది. ఆ తర్వాత మహాసామ్రాజ్యం అయింది. సామ్రాజ్యం వేరు, మహాసామ్రాజ్యం వేరు. ఏమండి? సామ్రాజ్యంగానే ఎదిగింది. అయితే ఇప్పుడు ఇప్పుడు బబులోను సామ్రాజ్యంగా ఎదిగినటువంటి అది అసలు ముందు సామ్రాజ్యం కూడా కాదు, అది ఒక దేశం. బబులోను నిమ్రోదు కాలంలో ఏంటది? ఒక దేశం, రైట్? ఆ దేశం కాస్త నెబుకద్నెజర్ తండ్రి కాలంలో ఏమైంది? సామ్రాజ్యమైంది. అది తండ్రి గారి కాలంలో సామ్రాజ్యమైంది. ఆ సామ్రాజ్యం కాస్త నెబుకద్నెజర్ వచ్చేసరికి ఏమైంది? మహాసామ్రాజ్యమైంది. ఇప్పుడు అష్షూరు, ఈ సన్హరీబు, ఈ రాజులు ఉన్నటువంటి కాలంలో సామ్రాజ్యమైంది. అది ఇంకా దేవుని కృపలో అలాగే ఉండి మహాసామ్రాజ్యం అయ్యేదేమో. కానీ అప్పటికే దాని గర్వం దాని తలకి ఎక్కింది. అందును బట్టి ఇప్పుడు దాన్ని సమూలంగా నాశనం చేయాలనుకున్నాడు గనుకనే అంతటితో అష్షూరియన్ల సామ్రాజ్యానికి ఫుల్ స్టాప్ పడింది. ఆ తదుపరి అది కాలగర్భంలో కలిసిపోయింది. ఆ పిమ్మట బబులోను సామ్రాజ్యం పెరగటం ప్రారంభించింది. ఇక్కడ విచిత్రం ఏంటంటే తెలుసా, ఈ బబులోనును అష్షూరియన్లు పరిపాలించారు. అసలు ఈ బబులోను దేశాన్ని అష్షూరియన్లు పరిపాలించారు. అలాంటప్పుడు ఎవరి పవర్ ఎక్కువ ఉంటుంది? అష్షూరియన్ల పవర్ ఎక్కువ ఉంటుంది. కానీ ఇప్పుడు అష్షూరియన్లు ఫాల్ డౌన్ అయిపోయారు, బబులోనీయులు రేజ్ అయ్యారు. కారణం ఏంటి? దేవుడు నిర్ణయించాడు. అది ఓకే, దేవుడు నిర్ణయించాడు. 11వ అధ్యాయం 16వ వచనం. 11వ అధ్యాయం 16వ వచనం. కావున ఐగుప్తు దేశములో నుండి ఇశ్రాయేలు వచ్చిన దినమున వారికి దారి కలిగినట్లు అష్షూరు నుండి వచ్చు ఆయన ప్రజలకు శేషమునకు రాజమార్గము ఉండును. ఇప్పుడు అష్షూరియన్లు చెరపట్టుకొని పోయి వాళ్ళకి ఇష్టం వచ్చిన స్థలాల్లో ఉంచారు కదా. ఇప్పుడు అష్షూరియన్లు ఇశ్రాయేలీలను ఏమీ చేయకుండా చేస్తాను, వారు తిరిగి వాళ్ళ దేశంలోనికి రావటానికి నేనేమి ఏర్పాటు చేస్తాను? రాజమార్గమును ఏర్పాటు చేస్తాను అని అన్నాడు. 14వ అధ్యాయం 25వ వచనం. 14వ అధ్యాయం 25వ అధ్యాయం. నా దేశములో అష్షూరును సంహరించెదను. ఎంత నిర్ణయం, తీవ్రమైన నిర్ణయాలు తీసుకున్నాడు చూడండి. అష్షూరును ఒకనాడు లేపింది ఆయనే, మర్చిపోకూడదు. లేపిన ఆయనే ఇప్పుడు అణిచివేస్తున్నాడు, తొక్కేస్తున్నాడు, మళ్ళీ చరిత్రలో కనబడకుండా చేస్తాను అన్నట్టున్నాడు. రైట్? నా దేశంలో అష్షూరును సంహరించేదను, నా పర్వతముల మీద దాని నలగా తొక్కెదను, వాని కాడి నా జనముల మీద నుండి తొలగిపోవును, వాని భారము వారి భుజం మీద నుండి తొలగింపబడును. ఆ విధంగా వారిని సమూల ధ్వంసం చేస్తాను అని అన్నాడు. ఫాస్ట్గా 2 రెఫరెన్స్ చూసుకుని ఉంచుకుందాం. నహుము గ్రంథం. నహుము ఎవరు ఫాస్ట్గా తీసేశారు? నహుము గ్రంథం 3వ అధ్యాయము 18-19 వచనాలు. 769. నహుము గ్రంథం 3వ అధ్యాయము 18-19 వచనాలు. అష్షూరు రాజా, నీ కాపర్లు నిద్రపోయిరి. అయిపోయింది. ఇందాకేమన్నా నా కాపర్లు గొప్పవారు, అక్కడ కాపర్లు అని లేదు, నా మహారాజులు అన్నాడు. ఇక నా మహారాజులు ఏదో గొప్పవారా, మేధావులో సంథింగ్ ఏదో అన్నాడు, బలవంతులు ఏదో అన్నాడు. రైట్? అష్షూరు రాజా, నీ కాపర్లు నిద్రపోయిరి, నీ ప్రధానులు పండుకొని. ఎందుకు ఈ నిద్ర ఎందుకు వచ్చింది? నిద్ర ఎందుకు వచ్చింది? కొన్నిసార్లు అసలు ఇట్లా ఎందుకు జరిగిందో మనకు తెలియదు. మన లైఫ్లో కూడా ఏం తెలియక ఏమంటాం అంటే ఇట్లా జరగాల్సింది జరిగింది అన్నట్టు. కానీ ఎందుకు జరిగింది అనేటువంటిది మనం అంత లోతుగా గమనించాం. బట్ అక్కడ ఒక రీజన్ ఉంటుంది.
మన యొక్క లోపం దేవుని యొక్క ప్రమేయం, లేదా దేవుడు ఇచ్చిన అవకాశం, అది మంచికి చెడు. రైట్? ఈ రకంగా మనం ఆలోచిస్తే, నీ కాపరులు నిద్రపోయిరి, నీ ప్రధానులు పండుకొనిరి, నీ జనులు పర్వతముల మీద చెదరిపోయిరి, వారిని సమకూర్చువాడు ఒకడునూ లేడు. ఏమండి, ఆయన సామంత రాజులు అందరూ ఏమైపోయారట? చెదిరిపోయారట. చెట్టుకొకడు పుట్టకొకడు అయిపోయాడట, పర్వతాల వెంట వెళ్ళిపోయారట. నీకు కలిగిన దెబ్బ బహు చెడ్డది, నీ గాయమునకు చికిత్స ఎవడునూ చేయజాలడు. నీ కొంకి నరం తెగిపోయింది, అతికించేవాడు ఎవడు లేడు. నీ కండ కరిగిపోయింది, మళ్ళా పెంచేవాడెవడును లేడు. నీ గుండె అదిరిపోయింది, మళ్ళీ అది కొట్టుకునే అవకాశం లేదు. ఆ రకంగా మాట్లాడుతున్నాడు ఆయన. నీకు తగిలిన దెబ్బ బహు చెడ్డది, నీ గాయమునకు చికిత్స ఎవడును చేయజాలడు. జనులందరూ ఎడతెగక నీ చేత హింస నొందిరి. జనులందరూ ఎడతెగక నీ చేత హింస నొందిరి. నిన్ను గూర్చిన వార్త విను వారందరూ నీ విషయమై చప్పట్లు కొట్టెదరు. అమ్మయ్యా అని అంటారట. అంటే అష్షూరు నాశనమైపోయింది అనే వార్త విన్న వాళ్ళందరూ ఏం చేస్తారట? చప్పట్లు కొడతారు. ఎందుకు కొడతారంటే అష్షూరు చేత వీళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు గనక. ఇప్పుడు ఈ మతలబు అంతటిని బట్టి, అంటే ప్రారంభం నుండి ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి మతలబు అంతటిని బట్టి మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఏంటి? ఒక అష్షూరుని ఆలోచించాం, ఒక ఇశ్రాయేలుని ఆలోచించాం, వారి మధ్యలో చోటు చేసుకున్న పరిస్థితులను మనం ఆలోచించాం. ఇప్పుడు దీని నుండి మనం నేర్చుకోవలసింది ఏంటి? ఏమండి, అష్షూరియన్ల ప్లేస్లో మొఘలులు ఉండొచ్చు, అష్షూరియన్ల ప్లేస్లో బ్రిటిష్ వాళ్ళు ఉండొచ్చు, అష్షూరియన్ల ప్లేస్లో నిజాం వాళ్ళు ఉండొచ్చు, అష్షూరియన్ల ప్లేస్లో ఈరోజు క్రైస్తవ వ్యతిరేకమైనటువంటి ప్రభుత్వాలు ఉండొచ్చు. అవునా? ఏవైనా ఉండొచ్చు. ఇప్పుడు మనం ఎలా కంపేర్ చేసుకోవాలి? అష్షూరియన్ల ప్లేస్లో సో అండ్ సో పర్సన్స్ ఉండొచ్చు అని అనుకున్నాం. ఇప్పుడు ఇశ్రాయేలుల ప్లేస్లో ఎవరున్నట్టు? మామూలుగా క్రైస్తవులు. ఇశ్రాయేలు విగ్రహాన్ని పెట్టుకున్నారు, నేను పెట్టుకోలేదండి అని అంటారేమో. కానీ దాని ప్లేస్లో దానికంటే ఎక్కువైనవి, ఘోరమైనవి, నీచమైనవి, నికృష్టమైనవి, దారుణమైనవి, ఊహించనలవి కానివి నీవు ఇంకెన్నో పెట్టుకున్నావు. ప్రిల్లరా, అది నీ మనస్సాక్షికి తెలుసు. చర్చికి ఎందుకు రాలేకపోతున్నావు అంటే ఒక కారణం చెప్తావు. బైబిల్ ఎందుకు చదవలేకపోతున్నావు అంటే ఒక కారణం చెప్తావు. ప్రార్థన ఎందుకు చేసుకుంటలేవు అంటే ఒక కారణం చెప్తావు. అవునా? దేవుని పరిచర్యకి ఎందుకు రావటం లేదంటే ఒక కారణం చెప్తావు. దేవుని పనికి పరిచర్యకి నీ కష్టార్జితమును పెట్టడం లేదు అంటే దానికి ఒక కారణం చెప్తావు. నీ పిల్లల్ని ఎందుకు దేవుని జ్ఞానంలో పెంచటం లేదంటే దానికి ఒక కారణం చెప్తావు. ఈ కారణాలన్నీ ఏంటండి? ఈ కారణాలన్నీ ఏంటనుకుంటున్నారు? చివరికి భర్త వస్తే భార్య రాదు, భార్య వస్తే భర్త రాడు. మళ్ళీ దానికి కారణాలు. ఆ కారణాలు చెబుతానండి, మనం ఏం నోరెత్తలేమిగా. నేను అప్పుడప్పుడు అదే చెప్తూ ఉంటాను. రమేష్ గారి నోరు మూయించవచ్చు మీరు, కానీ దేవుడు మాట్లాడడం ఆరంభిస్తే అప్పుడు మనం నోరు తెరవలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇవన్నీ కనిపించని విగ్రహాలండి. అర్థమైందా మీ పాయింట్? ఇవన్నీ కనిపించని విగ్రహాలు, కానీ పెట్టేశాం. ఇప్పుడు దేవుని కోపం మన మీదకి వస్తుందా రాదా? వస్తుంది. ఆయన ఎలా శిక్షిస్తాడు అని ఎలాగనైనా శిక్షించవచ్చు. ఒక్కొక్కరిని ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క విధానంలో శిక్షిస్తూ వచ్చాడు. యోనాను అట్లెందుకు శిక్షించాడు? దావీదును మరోలా ఎందుకు శిక్షించాడు?
పౌలుని ఇంకోలా ఎందుకు శిక్షించాడు? అందరిది ఒకటే విధానం ఉందా? ఒక్కొక్కరిని ఒక్కొక్కలాగా శిక్షించాడు. ఇప్పుడు మనకు కొన్ని శిక్షలు వస్తాయి. విషయం ఏంటంటే వాటిని మనం గమనించుకోం. ఇది ఎందుకు వచ్చింది? అయితే ఇందులో కూడా 2 కారణాలు ఉంటాయి. నువ్వు చెడు చేస్తున్నప్పుడు, చేయి దాటిపోతుంది అనుకున్నప్పుడు దేవుడు శిక్షను తీసుకొస్తాడు. నువ్వు మంచి చేస్తున్నప్పుడు కూడా ఈ మంచిలో ఎంతవరకు నిలబడగలుగుతావు అనేటువంటి శోధన రూపంలో కూడా శిక్ష వస్తుంది. అంటే శోధన అనాలి దాన్ని. కొన్నిసార్లు జనరల్ ఒక సాధారణ పౌరుని కనిపిస్తాడు. భక్తిలో లేనోనికి అవే కష్టాలు వస్తున్నాయి, భక్తుల్లోని కూడా అవే కష్టాలు వస్తున్నాయి. కానీ వీనికి వచ్చిన కాన్సెప్ట్ వేరు, వానికి వచ్చిన కాన్సెప్ట్ వేరు. ఇంత సూక్ష్మంగా మనం గమనించగలగాలి. ఇంత సూక్ష్మంగా మనం గమనించగలగాలి ప్రియులరా. అయితే రైట్, ఇప్పుడు ఇశ్రాయేలు విషయంలో మనం పెట్టుకొని మనం ఆలోచించుకున్నాం. అర్థమైందా? అర్థమైతే ఏం చేయాలి? ఇంటికి వెళ్ళాలి. అర్థమైతే ఏం చేయాలి? అన్వయించుకోవాలి, కళ్ళు తెరవాలి. ఇప్పటికైనా జాగ్రత్త పడాలి. దేవుడు ఎందుకు మాట్లాడిస్తున్నాడు ఆ రోజు నుండి ఈ రోజు వరకు దైవజనుల చేత? దేవుడు వారి వారి లోపాలను బట్టేనా ఆ రోజుల్లో ఆ దైవజనులు రేపి మాట్లాడించింది? అంటే మీరేమనుకుంటారో మీరేమన్నా అనుకోండి, ఈరోజు రమేష్ మాట్లాడుతున్నాడంటే అందులో ఒక కారణము ఉంటుంది. నా పిల్లలు సరి చేసుకోవాలి, అందులో దేవుని ప్రేమ ఉంది. ఇప్పుడు నేను మాట్లాడే మాట, కొన్ని మాటలు మిమ్మల్ని హత్య చేస్తాయి. ఎస్, నేను అర్థం చేసుకోగలను, హత్య చేస్తాయి. కానీ హత్య చేయటంలో ఉద్దేశం ఏంటి దేవుడిది? ఇప్పుడు అష్షూరు బెత్తముతో ఇశ్రాయేలును కొట్టాడు. నొప్పి పుడుతుందా పుట్టదా? పుడుతుంది. కానీ నొప్పి పుట్టించటంలో దేవుని ఉద్దేశం ఏంటి? మార్చుకోవటం. అందులో ఏమున్నది? ప్రేమ ఉంది. అలాగే మీ మీద ఏమున్నది? ప్రేమ ఉంది. ఇప్పుడు రమేష్ ఎవడు? నిమిత్త మాత్రుడు, లేదా పూర్రా అనుకుంటే. అవునా? దేవుడు ఈ రకంగా మనకు పాఠం చెప్పదలుచుకున్నాడు. మరి ఇప్పుడు అష్యూరియన్ ప్లేస్లో ఎవరెవరు ఉన్నారని చెప్పుకున్నాం? ఓ మొఘళ్ళు, అయిపోయింది చరిత్ర. ఓ బ్రిటిష్ వాళ్ళు, అయిపోయింది చరిత్ర. ఇప్పుడు ఎవరెవరో వస్తున్నారు. కాలగర్భంలో దేవుడు నిర్ణయించిన కాలం మేరకు ఉంటారు. దేవుడు తన కలం పోటు పెట్టాడంటే పోతారు. అంతే. మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, మనం హైరాణ పడాల్సినటువంటి అవసరం లేదు, గాబరా పడాల్సినటువంటి అవసరం లేదు. ఎవరు ఉన్నా మనకు నథింగ్. ఎవరు ఉన్నా లేకున్నా మనం లెక్క చేయాల్సినటువంటి అవసరం లేదు. మనం చూడవలసింది దేవుని వైపు, ఎరగవలసింది దేవుని ఆజ్ఞలు, నడుచుకోవాల్సింది ఆయన మార్గములో, జీవించవలసింది ఆయన ఆశయాలు నెరవేరులాగున. దేవుడిచ్చిన ఆయుష్ మేరకు బ్రతకాలి, ఆ తదుపరి దేవుని చిత్తమని వెళ్ళిపోవాలి. అంతే. అంతేగాని ఇక్కడ ఎవరికో ఏ దానికో మనం భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఏమండి? పారిపోవలసిన అవసరము లేదు. ఇప్పుడు రెచ్చిపోతారు. దేవుడు కొంచెం అవకాశం ఇస్తే ఎవరైనా ఏమవుతారు? అష్యూర్ వాళ్ళే రెచ్చిపోతారు. అబ్బాయి పవర్ మాకుంది, మెజారిటీ మాకుంది, సీట్లు మాయి ఉన్నాయి, ఓట్లు మాయి ఉన్నాయి, రెచ్చిపోతారు. ఒకనాడు దేవుడు కలవెత్తితే అన్నీ పోతాయి. అష్యూరును ఇందాక ఇప్పుడు ఈ వచనం, లాస్ట్ వచనంలో ఏం మాట్లాడాడు? అష్యూరును ఏం చేస్తానన్నాడు? ఇందాక మనం చదువుకున్న వచనం లాస్ట్ వర్డ్ ఏంటది? మీద నీకు తగిలిన దెబ్బ బహు చెడ్డది, దెబ్బ కొడితే దిమ్మ తిరుగుతుంది అని అంటున్నాడు. దాన్నే సినిమా వాళ్ళు ఇంకొక భాషలకు మార్చారు కదా. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవుతుందో ఆడే పండుగాడు. ఇక్కడ ఎవరు కొడితే దెబ్బ తగిలి దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయిపోతుందో అతడే యెహోవా. ఈ డైలాగులు అన్నీ అసలు ఎవరికి యాప్ట్ అవుతాయి? దేవుడికి యాప్ట్ అవుతాయి. ఇప్పుడు పండుగాడు ఉన్నాడా?
ఆడికి యాప్ట్ అవుతుందా ఇది? లేదు. ఎస్. అసలు నీకు దెబ్బ తగిలితే నీకైన గాయానికి మళ్ళీ నయం చేసేటోడు ఉంటాడు భూమి మీద అన్నాడు. అసలు డాక్టర్ లేడు, ఆ విద్య లేదన్నాడు. ఆ విద్య లేదు అని అన్నాడు. రైట్. చివరి మాట, జపన్యా గ్రంథం. జపన్యా మంచి కొత్త కొత్త పుస్తకాలు, కొత్త కొత్త రెఫరెన్స్లు వస్తున్నాయి కదా, ఇది రేర్ కదా మనం తీసుడు. జపన్యా గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం. 2వ అధ్యాయం 13వ వచనం. అంటే వీళ్ళందరూ ఎవరనుకుంటున్నారు? జపన్యా అయినా, ఈ ఇందాక తీసిన నహుము అయినా, వీళ్ళందరూ ఏ కాలంలో? ఆనాటి కాలం వాళ్ళే, ఆ రాజుల కాలంలో ఉన్నటువంటి వాళ్ళు. వీళ్ళు మొర్రో అని మొత్తుకున్నారు. వింటేనా? వినలేదు. బహు గడుసరులు. ఎవరాళ్ళు? ఇశ్రాయేలీలు. తర్వాత చూడండి 13వ వచనం. ఆయన ఉత్తర దేశం మీద, అంటే ఏ దేశం అనుకుంటున్నారు? అష్షూరు. ఉత్తర దేశం మీద తన హస్తమును చాపి అష్షూరు దేశమును నాశనము చేయును. నీనెవే పట్టణమును పాడు చేసి దానిని ఆరిపోయిన ఎడారి వలె చేయును. దుబ్బబుకుతుంది అని అన్నాడు. దుబ్బబుకుతుంది అని అన్నాడు. ఎంతసేపు అండి దేవుడు తలుచుకుంటే? ఒకప్పుడు అరబ్బీలు తిండి దొరకక దారి దోపిడీ చేసి అని దొరికితే తినేవాళ్ళు. తర్వాత నేల కింద యోబుకు వాగ్దానం చేసినట్టుగా ఆయిల్ బయటకు వస్తే ధనవంతులైపోయారు. అత్యధికంగా బంగారం రూపంలో వస్తువులను వాడే వాళ్ళు ఎవరంటే దుబాయ్ దేశపు వాళ్ళు. నిన్నొక వేవ్ వచ్చింది. దుబాయ్ చరిత్రలో కని విని ఎరగనటువంటి మహా ఉత్పాతం అది. మీరు చూశారా వీడియోలలో? ఆ గాలేంటి బాబోయ్, ఆ డూములు, ఏ డూములు? ఈ ఎయిర్పోర్ట్ డూములు ఇలా పక్షుల్లో ఎగిరిపోతున్నాయి అవి. అవునా? కార్లు చెక్క బొమ్మల్లో ఎగిరిపోతున్నాయి అవి, లేచిపోతున్నాయి. వరద. వాళ్ళు అసలు దుబాయ్ దేశంలో వరద అంటే ఆశ్చర్యం అండి. మామూలుగా వర్షం పడటమే ఆశ్చర్యం. అందులో వరద. ఎంత వరద అంటే ఇక ఏది అడ్డం వస్తే అది కొట్టుకుపోతుంది. అది కారే కానీ, మనిషే కానీ, బిల్డింగే కానీ, ఇక ఏది ఆగటం లేదు, అది కొట్టుకుపోతుంది. అలా విర్రవీగిపోయేటువంటి దేశమైన పట్టణమైన నేలమట్టం చేయాలంటే దేవునికి ఎంతకాలం? క్షణాలలో జరిగిందండి అది. క్షణాలలో జరిగింది అది. కనుక ప్రియులారా, ఆ దేవుని యొక్క దృక్పథాన్ని, ఆ దేవుని యొక్క ఆలోచనని, దేవుని శక్తిని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. దేశమును నాశనం చేయును, నీనెవే పట్టణమును పాడు చేసి దాన్ని ఆరిపోయిన ఎడారి వలె చేయును. గనక నిన్ను పరిపాలిస్తున్నటువంటి వారెవరో, నీ మీద ఒత్తిడి తీసుకొస్తున్నటువంటి వారెవరో, నిన్ను అణిచివేయాలని అనుకుంటున్నటువంటి వారెవరో, లేదా తరిమివేయాలని కారు కూతలు కూస్తున్నటువంటి వారెవరో, వాళ్ళందరి విషయమై మీరు ఒక్కటే దేవునికి విన్నపించుకోండి. అయ్యా, వారి విషయమై మీరే చూసుకోండి. నేను వేసే ఓటు మాత్రం వేయవలసిన చోట వేస్తాను దేవా, మిగతాదంతా మీరే చూసుకోండి. నేను మాత్రం మీ చిత్తానుసారంగా బ్రతుకుతాను. నా భవిష్యత్తును మీ చేతిలో పెట్టుకుంటున్నాను. ఈ విన్నపం యేసయ్య నామమున చేసుకుంటున్నాను తండ్రి అని చెప్పుకొని నింపాదిగా ఉండండి, నిబ్బరంగా ఉండండి, నిబ్బరంగా ఉండండి. అది అష్షూరు మరియు ఇశ్రాయేలీల యొక్క చరిత్ర. దాన్ని పోల్చుకుంటే మన చరిత్ర కూడా మన కళ్ళ ముందు మనకి కనబడుతుంది. గాడ్ బ్లెస్ యూ.